యాజ్ ఏ మదర్ నేను చెప్పగలను కిడ్స్ తోటి బిఫోర్ కిడ్స్ ఆఫ్టర్ కిడ్స్ చాలా వ్యత్యాసం ఉంటుందండి. దేవునితో మనం సరిగ్గా సమయాన్ని గడపలేము, చర్చ్కి టయానికి వెళ్ళలేము, వాక్యం సరిగ్గా వినలేము, ప్రార్థనలు సరిగ్గా చేయలేము. ఇట్స్ లాట్ ఆఫ్ క్యావోస్ అండి. అసలు మనం చెప్పలేము, అది అంటే ఎక్స్ప్లెయిన్ చేయలేము కూడా, ఇన్ఎక్స్ప్లికబుల్. అది మనం ఎవరికి చెప్పలేము, టైం ఇలా గడిచిపోతుందా అనేసి అనిపిస్తూ ఉంటుంది. బట్ నీకు ఒక గిల్టీనెస్ ఉందేమో, ఎందుకు ఇలా అయిపోయాను, దేవునితో ఎందుకు సమయం గడపట్లేదు అని ఒక గిల్టీలో యాంగ్జియస్ స్టేట్లో నువ్వు ఉన్నావేమో. కానీ దేవుడు అంటున్నాడు, నేను అదంతా చూస్తున్నాను, నువ్వు పడుతున్న కష్టం నేను చూస్తున్నాను, ఏది వృధా పోదు, ఐ అప్రూవ్ ఆఫ్ యూ, నీ డెస్పరేట్నెస్ నేను చూస్తున్నాను, నేను నీకు ప్రతిఫలం ఇచ్చి దేవుణ్ణని దేవుడు ఈ మదర్స్ డే రోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒక తల్లి బిడ్డను కనక ముందు 9 మాసాలు ఎలా అయితే మోస్తుందో, కన్నాక రెట్టింపు మోస్తుందండి బిడ్డ. నా బిడ్డ ఫిజికల్ వెల్బీయింగ్ కానీ, ఎమోషనల్ వెల్బీయింగ్ కానీ, మెంటల్ వెల్బీయింగ్ కానీ ఈమె తీసుకుంటుంది. అదంతా ఎమోషనల్గా ఈమె భరిస్తుంది, మెంటల్గా చాలా. కొంతమంది అయితే పోస్ట్మార్టం డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారండి. అది చాలా డిఫికల్ట్ ఫేజ్ అది. మరి అలాంటి పరిస్థితుల్లో మదర్స్ ఉంటూ ఉంటారు. అండ్ ఇలా జరుగుతుండగా కొన్ని కుటుంబాల్లో ఏంటి తెలుసా, నెయిదర్ హస్బెండ్ నాట్ చిల్డ్రన్ ఈ మదర్ యొక్క కష్టాన్ని వారు అప్రూవ్ చేయరు. ఏముంది, నీకేం పని ఉంది, ఏం కష్టం ఉంది, నీకు ఇంట్లోనే ఉంటావు కదా, ఏంటి నీకు, నువ్వే కదా మదర్వి, అన్నీ చూసుకో అని చెప్పేసి ఎవ్వరూ అర్థం చేసుకొని పరిస్థితిలో ఉంటూ ఉంటారు. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా, ఆయన కంఫర్ట్ మదర్ కంఫర్ట్తో ఆయన కంపేర్ చేస్తూ ఉన్నాడు. కొన్ని ఇన్స్టెన్సెస్లో దేవుడు చెప్తాడు, మదర్ ఒకవేళ వదిలేసినా అని ఒక ఎక్సెప్షన్ చెప్తారు. కానీ నిజంగా 90% మదర్స్ చాలా అఫెక్షనేట్గా, చాలా కంపాషనేట్గా ఉంటారండి. మరి అది దేవుడు మదర్ అఫెక్షన్, దేవుని అఫెక్షన్తో ఆయన కనెక్ట్ చేస్తూ ఉన్నారు. అంటే నిజంగా మదరు చాలా భరిస్తుందండి బిడ్డల్ని, వాళ్ళ కొరకు ఎంతో ఆలోచిస్తుంది, వారి ఫ్యూచర్ బాగుండాలని ఎంతో కష్టపడుతుంది. ఆమెకు ఒక ప్రతిఫలం లేకపోయినా, రివార్డ్ లేకపోయినా, గుర్తింపు లేకపోయినా, అందరూ నెట్టేసిన పరిస్థితుల్లో ఉన్న ఆమె బిడ్డల కొరకు చాలా కష్టపడుతుంది. అయితే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నేను ఆమె కష్టాన్ని చూస్తాను, ఆమెకు నేను రివార్డ్ ఇస్తాను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వేమీ కృంగిపోవాల్సిన అవసరం లేదు, ఎవ్వరు నన్ను గుర్తించట్లేదు అని నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు. దేవుడే నీకు సమాధానం ఇచ్చేవాడు, దేవుడే నీకు సహాయం చేయవాడు. జస్ట్ నువ్వు చేయవలసిన పని నువ్వు చేయంతే. నీవు ఎలా అయితే నీ కుటుంబాన్ని నీవు నడిపించాలో అలా నువ్వు నడిపించు, ఎలా పోషించాలో అలా పోషించు. మనకు బైబిల్లో ఒక ఉపమానం ఉంటుంది. ఏంటి, దేవుడు అంట ఒక యజమాని అంట కొంతమంది పీపుల్ని పనికి పెట్టుకుంటాడంట. మరి మార్నింగ్ 9కి పెట్టుకుంటాడు, ఈవినింగ్ 4కి కూడా ఒక మనిషిని పనిలో పెట్టుకుంటాడంట. ఆ తర్వాత ఈవినింగ్ అయ్యేసరికి వారికి మనీ ఇస్తారు కదండి, డిస్ట్రిబ్యూట్ చేస్తారు కదా ఎవరి శాలరీ వాళ్ళకి. మార్నింగ్ 9కి వచ్చిన వాళ్ళకి అంతే శాలరీ, అండ్ ఈవినింగ్ 4కి పనిలోకి వచ్చిన వాళ్ళకి కూడా అదే శాలరీ ఇచ్చేవాడంట. మరి మార్నింగ్ 9కి వచ్చిన అతను వచ్చి క్వశ్చన్ చేస్తే ఆ యజమాని అంటాడంట, నేను నీకేమైనా తక్కువ చేశానా అని ఆ యజమాని అడుగుతాడంట. మరి ఒక తల్లిగా కూడా నిన్ను నీ చిల్డ్రన్ కానీ, నీ హస్బెండ్ కానీ, నువ్వేం చేస్తున్నావు, ఏముంది, నీకేం పని, ఇంట్లో ఉండి పడుకోవడమే కదా, అవి చూడడమే కదా, ఏముంది అని నీ పనినంతా డిసప్రూవ్ చేస్తున్న పరిస్థితిలో ఉన్నారేమో, నీ కష్టాన్ని డిసప్రూవ్ చేస్తున్న పరిస్థితిలో ఉన్నారేమో, వారి కొరకు నువ్వు పడే శ్రమని వారు పట్టించుకొని పరిస్థితిలో ఉన్నారేమో. కానీ దేవుడు నీ పక్షాన పోరాడుతున్నాడు. తగిన ప్రతిఫలం, తగిన రివార్డ్ దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఆయన నిన్ను చూస్తున్నాడు కనుక నీవు అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవుడు నిన్ను చేయబోతున్నాడు. ఈ మదర్స్ డే నాడు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒక ఆశీర్వదింపబడిన తల్లిగా, ఒక ఆశీర్వదింపబడిన స్త్రీగా నీవు కొనియాడబడతావు. దేవుడు ఈ మాట నీతో చెప్పమంటున్నాడు కనుక నీవు ప్రార్థించడం మానద్దు, దేవునితో సహవాసం మానద్దు, పిల్లలు వెనక్కి లాగుతున్నారన్న నెపంతో నీవు ప్రయత్నించడం మానద్దు. దేవుని కోసం మరి ఎక్కువగా నీవు ఆశ కలిగి ఉండు. దేవుడు ఖచ్చితంగా నీకు రివార్డ్ ఇస్తాడు. నువ్వు ఏదైతే ఆశపడుతున్నావో, ఏదైతే కోరుకుంటున్నావో, అది నీ విషయంలో కావచ్చు, నీ కుటుంబం విషయంలో కావచ్చు, నీ సంతతి విషయంలో కావచ్చు, ఏదైనా సరే దేవుడు నీకు బ్లెస్సింగ్ ఇచ్చి నేను ఆశీర్వదించబోతున్నాడు. దేవుడి కృప మీకు తోడై ఉండును గాక. ఆమేన్.